విజయనగరంలో దారుణం చోటు చేసుకుంది. కన్నతల్లి పట్ల కర్కశంగా వ్యవహరించింది ఓ కూతురు. తన ప్రేమ వివాహానికి అడ్డుగా ఉందని ప్రియుడితో కలిసి హత్య చేయించిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. శృంగవరపు కోట మండలం వెంకటరమణపేటలో మహిళ కిడ్నాప్ అనంతరం మర్డర్కు గురైంది. బహిర్భూమికి వెళ్లి తల్లి కూతురులో తల్లిని ఆటోలో వచ్చిన కూతురు ప్రియుడు ఎత్తుకెళ్లాడు. పోలీస్ స్టేషన్లో బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదుతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. మధ్యాహ్నం అయ్యేసరికి వెంకటరమణపేట గ్రామ ప్రధాన రహదారి సమీపంలో నేలబావిలో వెంకటలక్ష్మి శవమై తేలింది. మెడకి రాయి కట్టి నేలబావిలో పడేశాడు కూతురు ప్రియుడు హరికృష్ణ. తన ప్రేమ వివాహానికి అడ్డుగా ఉందని కూతురే తన ప్రియునితో హత్య చేయించిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. మృతురాలు వెంకటలక్ష్మి మర్డర్కు కూతురు రుచిత, ప్రియుడు హరికృష్ణ పన్నాగమని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. వెంకటరామపేట గ్రామానికి చెందినటువంటి ఎర్రాప్రగడ హరీష్ అనే అబ్బాయి వాళ్ళ అమ్మ చిన్న కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ విషయాలు ఏంటంటే వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లి బెడ్రూమ్ కోసం రాత్రి వెళ్ళి తిరిగి వచ్చే సమయంలో వాళ్ళ చెల్లిని ఎవరో కొట్టారని, వాళ్ళ అమ్మగారిని ఆటోలో వచ్చి కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోయారని చెప్పిందట. ఆ విషయం మీద హరీష్ అనే అబ్బాయి చుట్టుపక్కల వాళ్ళ బంధువులతో ఫ్రెండ్స్ తోటి ఎక్కడ ఎటువంటి క్లూ లభించలేదు. దాని మీద ఈరోజు ఉదయం పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళ అమ్మగారిని ఎవరు కిడ్నాప్ చేసినట్లు మన కంప్లైంట్గా కేసు రిజిస్టర్ చేయమన్నది. ఆ కేసు ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈరోజు వెంకటరామపేట గ్రామం వెళ్ళి నేరస్థలం పరిశీలించగా అక్కడ ఉన్నటువంటి రక్తం మడుగులు చూస్తుంతో పరిశీలించి తద్వారా ఇన్వెస్టిగేషన్లో భాగంగా ముందుకు వెళ్తుండగా అక్కడి నుంచి 800 మీటర్ల దూరంలో ఒక బావిలో ఒక శవం కనిపించింది. ఆ శవాన్ని బయటకు తీసి వెతికి చూడగా ఆమె ఈ కిడ్నాప్ అయినటువంటి ఎర్రాప్రగడ హరీష్ వాళ్ళ అమ్మ వెంకటలక్ష్మి అని తెలియచ్చింది. ఆ శవాన్ని బయటకు తీసి పంచనామా నిర్వహించడం జరుగుతుంది. తర్వాత ఇన్వెస్టిగేషన్ కొనసాగించి ఈ చర్య కార్యక్రమం పైన చట్టరీత్యా తగు చర్య తీసుకుంటామని తెలియజేయడం. ఆవిడ యాక్చువల్గా మనకి ఇచ్చిన కంప్లైంట్ కిడ్నాప్ అని ఉన్నారు. కిడ్నాప్కి జరిగిన కారణాలు వేరుంటాయని చెప్పి ఆ యాంగిల్లో వెళ్ళాం. ఇప్పుడు చనిపోయింది కాబట్టి ఆ యాంగిల్లో వెళ్తే ఇప్పుడు వారితో ఎవరైనా వైరం ఉన్నదో దాని ద్వారా మనకి తెలుసుకోవడం ఈజీ అవుతుంది. ఎందుకంటే పల్లెటూరులో వైరం అనేది చాలా తక్కువ మంది ఉంటుంది. ఆ వైరం ద్వారా మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అనుకుంటున్నాం. ఇప్పటివరకైతే ఎటువంటి క్లూ లేదు. మేము పక్కా ఇన్వెస్టిగేషన్లో అరెస్ట్ చేస్తాం. నిన్న దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్ చెప్పండి, ఈ ఘటన ఎలా భార్గవ్ చెప్పండి, ఈ ఘటన ఎలా జరిగింది? ఏదైతే శృంగవరపు కోట మండలం వెంకటరమణపేటలో అయితే ఈరోజు ఒక దుర్ఘటన అయితే చోటు చేసుకుందామని చెప్పుకోవచ్చు. ఏదైతే అక్కడ ఉన్న గ్రామ పరిధిలో ఉందో వెంకటలక్ష్మి అనే ఒక మహిళకు సంబంధించి ఆమె సొంత కుమార్తె ప్రియుడే దీనికి పాల్పడ్డారని కొంతవరకు అనుమానాలు అయితే పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. అయితే వివరాల్లోకి వెళ్తే అక్కడున్న వారి కుమార్తె ఎవరైతే వెంకటలక్ష్మి కుమార్తె ఎవరైతే ఉన్నారో రుచిత మరియు తన ప్రియుడు గత కొంతకాలంగా వారిద్దరు కూడా ప్రేమించుకుంటున్నారో వారికి సంబంధించి వారు ప్రియుడు ఎవరైతే ఉన్నారో తను వేరే కులానికి సంబంధించిన వ్యక్తిగా కొంతవరకు ఆమెకు ఇష్టం లేని కారణంగా అడ్డుపడుతుంది ఇద్దరికి కూడా. అందుకని చెప్పి ఇటు కుమార్తె తన ప్రియుడు ఇద్దరు కలిసి కూడా తన సొంత తల్లినే ఆత్మహత్యేందుకు పూర్తిగా పక్కా పథకంతోనే ఈరోజు తెల్లవారి బహిర్భూమికి వెళ్ళే సమయంలో ఆమెను కిడ్నాప్ చేసి ఆ తర్వాత బావిలో పడి చంపేసినట్టుగా కొంతవరకు పోలీసులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే పూర్తిగా దీనిపైన ఇప్పటికే పోలీసులు దర్యాప్తు అయితే మొదలు పెట్టారు. పూర్తిగా దీనికి సంబంధించి అన్ని రకాల వివరాలు కూడా పూర్తిగా బయటపెడతామని కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఇలాంటి సంఘటనలు ఎక్కడ కూడా చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. అయితే ఏది ఏమైనప్పుడు కూడా కళ్ళ కూతురే తల్లిపైన ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడుతుందంటూ కొంతవరకు గ్రామంలో అందరూ కూడా దీన్ని ఖండిస్తున్న పరిస్థితి. అంతేకాకుండా ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా మరి కొంతవరకు కూడా చాలా వరకు కూడా అందరికీ అవగాహన కూడా పెంచే ప్రయత్నం కూడా చేస్తామని కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది.
రైట్ భార్గవ్, థ్యాంక్ యూ. హైదరాబాద్ చర్లపల్లిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో 2 పెట్రోల్ ట్యాంకర్లు తగలబడ్డాయి. రన్నింగ్లో ఉన్న భారత్ పెట్రోలియం ట్యాంకర్ టైర్ బ్లాస్ట్ కావడం వల్ల షార్ట్ సర్క్యూట్ అయ్యి ట్యాంకర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ట్యాంకర్లు 2 పూర్తిగా దగ్ధమైపోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. 4 ఫైర్ ఇంజన్లతో ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. కట్టుకున్న వాడినే భార్య దారుణంగా హత్య చేసిన ఘటన మహబూబాబాద్ జిల్లా ధర్మారం తండాలో చోటు చేసుకుంది. లింగంపల్లికి చెందిన లునావత్ బాలకు మౌనికతో వివాహం జరిగింది. వీరి అన్యోన్య దాంపత్యానికి 2 కుమారులు జన్మించారు. కొంతకాలంగా వీరి కాపురంలో కలతలు చోటు చేసుకున్నాయి. దీంతో తనను భర్త తరచూ వేధిస్తున్నాడని కుటుంబ సభ్యులతో మౌనిక వాపోయింది. ఈ నేపథ్యంలో భార్య, తల్లి, బావమరిదితో మృతుడు గొడవకు దిగాడు. మాట పెరిగి భర్త భార్యపై కారం చల్లి కత్తితో అతి కిరాతకంగా దాడి చేశాడు. దీంతో తీవ్ర గాయాలతో భార్య అక్కడికక్కడే చనిపోయాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వెల్లండ మండలం బైరాపూర్ సమీపంలో బైకు అదుపు తప్పి గుంటలో పడింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడు కొట్ర గ్రామానికి చెందిన బుత్కూరి రమేష్గా స్థానికులు గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నెల్లూరు జిల్లా పుచ్చిరెడ్డిపాళెంలో జొన్నవాడ మల్లికార్జున స్వామి సమేత కామాక్షితాయి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా 2వ రోజు ధ్వజారోహణ కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు మంత్రోచ్చరణ నడుమ అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వేడుకలకు ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజపటం ఎగురవేశారు. అనంతరం మహిళా భక్తులకు ప్రసాదంగా కోడి ముద్దను పంపిణీ చేశారు. సంతానం లేని వారు కోడి ముద్దను తింటే పిల్లలు కలుగుతారని ప్రజల అపార నమ్మకమని అర్చకులు తెలిపారు. ధ్వజారోహణం జరిగింది. అందరికీ భక్తులందరికీ అందడం జరిగింది. నేను మా కమిటీ సభ్యులందరం కూడా దగ్గరుండి కార్యక్రమాలు తీసుకుంటాం. గౌరవనీయులు దేవాదాయ శాఖ మంత్రి ఆంధ్రనాథ్ నాయుడు గారి సూచనలతో ఆశీర్వాదంతో ప్రభాకర్ రెడ్డి, మా ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారు, మా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి గారి సూచనలతో మేము మా కమిటీ దేవస్థానం నందు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది.
భక్తులకి ఏ అసౌకర్యం కలగకుండా బ్రహ్మోత్సవాలు విజయవంతమయ్యేటట్టు చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాము. కావున భక్తులలో వచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని కృపా కటాక్షాలు కావాల్సిందిగా కోరుతున్నాం. ఫెస్టివల్ కమిటీగా లిక్కర్ స్కామ్పై సిపిఐ రామకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో అరెస్టులు చేసిన విధంగా అదానీ స్కామ్లో సీఎం చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదని రామకృష్ణ ప్రశ్నించారు. లిక్కర్ స్కామ్లో దాదాపు 3,000 కోట్ల అవినీతి జరిగిందనే ఆరోపణలు ఉన్నాయన్నారు. ఇందులో ఎలాంటి తప్పు జరగలేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత వైసీపీ నాయకులపై ఉందన్నారు. అదానితో జరిగిన విద్యుత్ ఒప్పందాల విషయంపై చంద్రబాబు మాట్లాడడం లేదని అనుమానం వ్యక్తం చేశారు. గాలి జనార్దన్ రెడ్డి 1,000 కోట్ల రూపాయల ఇనుప ఖనిజం దోపిడీ చేస్తే 14 ఏళ్ల తర్వాత 7 ఏళ్ల శిక్ష వేయడం హాస్యాస్పదమని రామకృష్ణ అన్నారు. ఖచ్చితంగా కేసే, ఎందుకంటే ఆ రోజు లిక్కరు అది ప్రవేశపెట్టేటప్పుడే దాంట్లో అది డిజిటల్ పేమెంట్స్ లేకుండా చేశారు, అన్నీ చేశారు. మరి అప్పుడు కూడా మేము చెప్పాం ఇందులో తప్పు జరుగుతుందని చెప్పాం. తర్వాత మద్యపాన నిషేధం అని చెప్పి అమలే దాన్ని అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని పక్కన పెట్టి ఇదంతా కూడా చేశారు. మరి ఇప్పుడు లిక్కర్ కేసు వచ్చింది, దానిపైన విచారణ జరుగుతూ ఉంది. నిజంగా వారి నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఇవాళ ఎవరిపైన అయితే ఆరోపణలు ఉన్నాయో వారు నిరూపించుకోవాలి. ఇవాళ పక్కా సమాచారంతోనే నెలకు 50-60 కోట్ల రూపాయలు ఇవన్నీ కూడా చేతులు మారినాయని చెప్పి వాళ్ళ సమాచారం చెప్తా ఉన్నారు. ఆ ప్రకారం వాళ్ళు కోర్టు వరకు కూడా పోయారు. కాబట్టి వాళ్ళ కోర్టులో వారి నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఇవాళ ఎవరైతే ఆ కేసులో ఉన్నారో వాళ్ళదే. అంతేగాని మేము లిక్కర్ కేసులో లేమంటే ప్రతి ఒడు లేడనే చెప్తాడు. చంద్రబాబు నాయుడు కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, నువ్వు లిక్కర్లో 3-4 వేల కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందని చెప్పి లిక్కర్ కేసు పెట్టావు. మరి ఇవాళ అదానీ స్కాము సెకీ దాంట్లో దాదాపు 1,750 కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చారని చెప్పి అక్కడ కోర్టులో పెట్టారు, అమెరికన్ కోర్టులో. తర్వాత 1,10,000 కోట్ల రూపాయలు అదనంగా ప్రజలపైన భారం పడుతూ ఉంది అదానితో చేసుకున్న అగ్రిమెంట్ వల్ల. మరి దానిపైన చంద్రబాబు ఎందుకు మాట్లాడడం లేదని నేను అడుగుతా ఉన్నా. నీకు అదాని అంటే భయపడతావు, మోడీ అంటే భయపడతావు, అమిత్ షా అంటే భయపడతావు. ఓకే, లిక్కర్ స్కామ్ చేస్తానో బాగుంది, మేమేమేం మంచిదే. మరి అదాని స్కామ్ ఎందుకు మాట్లాడవు? దానిపైన కూడా మాట్లాడమని కోరుతాం. లిక్కర్ కేసు అనేది అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఎక్సైజ్ సిఐ హసీనా బాను అవినీతి అక్రమాలపై ప్రజా సంఘాల నాయకులు ఎక్సైజ్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. మైనర్ బాలుడి నాయి బ్రాహ్మణ వర్గానికి చెందిన నానిని చెప్పుతో కొట్టిన సిఐ హసీనా బానుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నానికి పలువురు ప్రజా సంఘాల నాయకులు మద్దతుగా నిలిచారు. ప్రాథమిక విచారణ చేసి కమిషన్కి నివేదిక అందిస్తామన్న అధికారులతో ప్రజా సంఘాల నాయకులు వాగ్వివాదానికి దిగారు. ఇదే స్టేషన్లో అవినీతికి పాల్పడిన సిఐ హోదాలో హసీనా బానుని ఎదురుగా కూర్చోబెట్టుకుని ఎలా విచారణ చేస్తారని ప్రశ్నించారు. విచారణ చేపట్టిన అధికారులు ఉన్నతాధికారులకు నివేదిక అందిన ఏ క్షణమైనా సస్పెండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. పట్టణ సిఐ యువరాజు నిరసనకారులకు సర్ది చెప్పడంతో శాంతించారు. మైనర్ బాలుని చెప్తా కొట్టిన ఎక్సైజ్ అయిపోయిన వెంటనే మైనర్ బాలుని చెప్తా కొట్టిన ఎక్సైజ్ అయిపోయిన వెంటనే మైనర్ బాలుని చెప్తా కొట్టిన సిఐని వెంటనే మైనర్ బాలుని చెప్తా కొట్టిన సిఐని వెంటనే. వాస్తవం కాదండి. నేను ఈ అబ్బాయిని ఎవరో అడ్డం పెట్టుకుని ఆ అబ్బాయితో లేని బ్లేమ్ చేయిస్తున్నారని చెప్పి ఆ అబ్బాయిని నేను ఇలాంటివి నా మీద లేనిపోనివని చెప్పడం తప్పు అని చెప్పాను. చెప్తే ఆ అబ్బాయి అందరి సమక్షంలోనే మేడం ఎవరికి ఎక్కడ పంపించలేదు, నన్ను ఏంది చేయలేదు అని అన్నాక నేను మళ్ళీ రివర్స్లో గట్టిగా మాట్లాడంటే అట్లా చేయకూడదు, నువ్వు ఆఫీసర్ని గట్టిగా మాట్లాడకూడదు అని చెప్పేసి దండించినాను. అంతే తప్ప ఆ అబ్బాయిని నా సొంత కొడుకుని చూసుకున్నట్టే చూసుకున్నాను. ఆ అబ్బాయికి ఎన్నోసార్లు ఒక డ్రెస్సులు కొనిపించడం కానీ, మా ఇంటికి పిలుచుకోపోవడం కానీ, ఇక్కడ స్టేషన్లో కానీ చాలా మంచిగా చూసుకున్నాం. ఏ రోజు అబ్బాయిని ఇబ్బంది పెట్టలేదు. మేము అసలు ఏ షాప్ నుంచి కూడా ఏవీ తీసుకోలేదు. వాళ్ళు వేరే చోట పోస్టింగ్ కావాలని కోరుకొని ఇక్కడ జాయిన్ అయిన 15 రోజులకే వాళ్ళు వేరే చోటికి ట్రై చేసుకుని మెడికల్ లీవ్ పెట్టుకొని కళ్యాణదుర్గం స్టేషన్లో 2 ఇయర్స్గా వర్క్ చేస్తున్నాను. సిఐ హసీనా బాను లంచాలకు గురై నన్ను వాడుకొని చెప్పుతో కొట్టింది. మాట్లాడుతూ నన్ను
కొడుకుగా భావించింది. నన్ను కొడుకుతో నన్ను కొట్టుకోబట్టు కొడుకుని అదే డబ్బులు వసూలు చేసుకుంటే నన్ను వాడుకొని నన్ను చెప్తా కొట్టుకొని తిరుమలలో గుర్తు తెలియని ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జీఎన్సీ ఉద్యానవనంలో రసాయనాల పొడి తాగి మృతి చెందాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డెలివరీ బాయ్ హల్చల్ సృష్టించాడు. శనివారం రాత్రి జలాల్ బాబా నగర్ వద్ద డెలివరీ బాయ్ నజీం డెలివరీ ఇవ్వడానికి వెళ్లానని అక్కడ కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు బ్లేడ్తో తనపై దాడి చేసి డబ్బులు సెల్ ఫోన్ లాక్కున్నారని అత్తాపూర్ పోలీసులకు నజీం ఫిర్యాదు చేశాడు. వెంటనే స్పందించిన అత్తాపూర్ ఇన్స్పెక్టర్ తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి స్థానికంగా ఉన్న సీసీ ఫుటేజ్లను పరిశీలించారు. నజీం చెప్పిన ప్రాంతంలో ఎవరు అనుమానాస్పదంగా కనిపించకపోవడంతో పోలీసులు నజీంని అదుపులోకి తీసుకుని విచారించగా నజీం పోలీసుల ముందు తన తప్పు ఒప్పుకున్నాడు. चिंतल मेरे का लोकेशन डाला के कॉल करा उन्होंने कॉल करके बुलाया आगसा मस्जिद वहाँ आकर के फिर फ़ोन करा कि इधर मोड़ में आकर के लेफ्ट लियो वहाँ गया वहाँ जाकर के जैसे ठहरा बस स्प्रे मारा मुंह पर पे बस पैसे उसे फ़ोन छीन लिया पूरे। कितने लोग थे? लोग 5 लोग थे। ऑर्डर कब किया आपको? ऑर्डर 6-12 पे किया। आपका नाम क्या है? नाजिम। ये कौन से एरिया में आए आप? कितने जने थे उन लोग? 5 लोग थे। 5 लोग थे। क्या बोले आपके साथ उन्होंने? आते ही स्प्रे मार दिया मुंह में, बस फ़ोन ले लिया, पैसे ले लिया, गाड़ी की चाबी ब्लूटूथ वगैरह पूरा ले करके फिरार हो गए। अपन सोकर ही था। कब हुआ ये हादसा? चटपटे मारा, क्या सर पे मारा, पूरे इसमें मारा, पेट मारा, चटपटे मारा। कब हुआ ये हादसा आपके साथ? वही 6+ कोई 6 बजे। అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నసీన్ అని చెప్పేసేటటువంటి 19 సంవత్సరాల బాలుడు బీహార్ రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ అసన్ నగర్లో ఉంటూ జెప్టోలో డెలివరీ బాయ్గా పనిచేస్తూ ఉంటాడు. అయితే ఈరోజు మాకు 8:45కు డైల్ 100 కాల్ వచ్చింది. దాంట్లో ఏంటంటే ఈ నసీం అనేటటువంటి అతన్ని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కొట్టి అతని దగ్గర ఉన్నటువంటి 5,200 రూపాయలు గుంజుకొని మరియు పోయిరని చెప్పేసి కంప్లైంట్ అనేది రాగానే ఇమ్మీడియట్గా మేము మరియు క్రైమ్ పార్టీ అక్కడికి వేసి అతను చూపెట్టినటువంటి సీన్ ఆఫ్ అఫెన్స్ని విజిట్ చేసి అక్కడ ఉన్న లోకల్ సీసీ కెమెరాలన్నీ కూడా చెక్ చేసిన తర్వాత అక్కడ ఆ సీసీ కెమెరాలో ఎటువంటిది కూడా మనకు కనిపించకపోయేసరికి అతన్ని పక్కకు తీసుకెళ్ళి అతనికి సీసీ ఫుటేజ్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయగా అతను తనంతలో తాను వాలంటీర్గా మా ఇంటి దగ్గర నేను పనిచేయటంగా వచ్చేటటువంటి డబ్బుల్ని ఈరోజు తెలంగాణలో మందు బాబులకు బిగ్ షాక్ తగిలింది. మద్యం ధరలను ప్రభుత్వం భారీగా పెంచేసింది. మద్యం ధరలను పెంచుతున్నట్లు దుకాణాలకు ఎక్సైజ్ శాఖ సర్క్యులర్ జారీ చేసింది. క్వార్టర్ మద్యం బాటిల్పై 10 రూపాయలు, హాఫ్ బాటిల్పై 20 రూపాయలు, ఫుల్ బాటిల్పై 40 రూపాయలు పెంచింది. కాగా ఇటీవలే బీర్ల ధరలు పెంచేసిన తెలంగాణ సర్కార్ ఇప్పుడు ఇతర లిక్కర్ ధరలను కూడా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే కొన్ని బ్రాండ్ల మీదనే ప్రభుత్వం ధరలు పెంచింది. పెరిగిన ధరలు ఈరోజు అర్ధరాత్రి నుంచి అందుబాటులోకి రానున్నాయి.
తెలంగాణలో మందు బాబులకు బిగ్ షాక్ తగిలింది. మద్యం ధరలను ప్రభుత్వం భారీగా పెంచేసింది. మద్యం ధరలను పెంచుతున్నట్లు దుకాణాలకు ఎక్సైజ్ శాఖ సర్క్యులర్ జారీ చేసింది. క్వార్టర్ మద్యం బాటిల్పై 10 రూపాయలు, హాఫ్ బాటిల్పై 20 రూపాయలు, ఫుల్ బాటిల్పై 40 రూపాయలు పెంచింది. కాగా ఇటీవలే బీర్ల ధరలు పెంచేసిన తెలంగాణ సర్కార్ ఇప్పుడు ఇతర లిక్కర్ ధరలను కూడా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే కొన్ని బ్రాండ్ల మీదనే ప్రభుత్వం ధరలు పెంచింది. పెరిగిన ధరలు ఈరోజు అర్ధరాత్రి నుండి అందుబాటులోకి రానున్నాయి. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలంలో దారుణం చేసుకుంది. దూరమామిడిలోని గుబ్బల మంగమ్మ జలాశయంలో 2 ముస్లిం యువకులు స్నానానికి దిగి మృతి చెందారు. వేసవి కాలం కావడంతో విహారయాత్రకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగినట్లు మృతుల బంధువులు తెలిపారు. మృతులు తాడేపల్లిగూడెం వాసులుగా గుర్తించారు. యువకుల మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. విషయంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అన్నమయ్య జిల్లా కొరవపల్లి దగ్గర ప్రమాదవశాత్తు కారు బావిలో పడి 3 మృతి చెందడం బాధాకరమని పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. జరిగిన ప్రమాదం గురించి పోలీసులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కారు ప్రమాదంలో 3 చనిపోవడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రికి మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిమిత్తం వాళ్ల బంధువులకు అప్పజెప్పాలని పోలీసులను ఎమ్మెల్యే సూచించారు. మృతదేహాలను వారి స్వగ్రామానికి తరలించడం కోసం ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి ఆర్థికంగా సహాయం అందించారు. దొంగలు రోజుకు రెచ్చిపోతున్నారు. కొందరు రాత్రి వేళల్లో ఇళ్లల్లోకి చొరబడి నగదు దోచుకుపోతుంటే మరికొందరు ఎక్కడో కూర్చొని ఫోన్ల ద్వారా లింకులు పంపిస్తూ నేరాలకు తెగబడుతున్నారు. ఇంకొందరు దొంగలేమో మన పక్కనే ఉంటూ కళ్ళు గప్పి చోరీలకు పాల్పడుతున్నారు. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతుంది. కొందరు దొంగలు కలిసి బస్సులో చేసిన చోరీ చూసి అంతా అవాక్ అవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా వామో ఎంతకు తెగించారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతుంది. ఢిల్లీలోని ఏసీ బస్సులో ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సు ఎక్కిన కొందరు దొంగలు అమాయకుల కోసం ఎదురు చూస్తున్నారు. ముందు వెనక నిలబడి అతన్ని తికమక పెట్టి చివరకు ఆ యువకుడి బ్యాగ్లోని ఫోన్ తీసుకున్నారు. దాన్ని తీసుకున్న దొంగ ఆ వెనకే ఉన్న మరో దొంగ చేతికి అందించాడు. తర్వాత ఏమీ ఎరగనట్లు అంతా ఎవరి సీట్లలో వారు కూర్చుంటారు. ఇంతలో మరో దొంగ ఆ ఫోన్ తీసుకొని తన నడుము వద్ద ప్యాంట్లో దాచేస్తాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో సొసైటీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. సమ్మక్క సారక్క ఇసుక సొసైటీని 150 సభ్యులతో గత 7 సంవత్సరాల నుండి నడిపిస్తున్నారు. చిన్నరాయిగూడెం గోదావరి పరివాహక ప్రాంతంలో ఇసుకను తీయటకు ఆ సొసైటీ సభ్యులకు ప్రభుత్వ అనుమతి లభించిందని తెలిపారు. గత 8 నెలల నుండి రేజింగ్ కాంట్రాక్టర్లు సొసైటీ సభ్యుల మధ్య విభేదాలు సృష్టించారని చెప్పారు. దీంతో వారు 2 గ్రూపులుగా విడిపోయి పోలీస్ కేసుల వరకు వెళ్లిందని అన్నారు. అయితే కలెక్టర్ ఆదేశాలతో డీసీఓ అధికారులు సొసైటీ సభ్యులతో చర్చించి ఓ తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఎన్నికల్లో తమకు అనుమానాలు ఉన్నట్లు గత కమిటీ సభ్యులు అధికారులతో వాగ్వాదానికి వెళ్లారు. సదరు కాంట్రాక్టర్ ఇచ్చిన ముడుపులు తీసుకుని సొసైటీ సభ్యులను 2గా చీల్చి కమిటీకి తీవ్ర అన్యాయం చేశారంటూ వాగ్వాదానికి దిగారు. పరిస్థితి ఉద్రిక్తతకు దారితీస్తుండటంతో పోలీసులు గొడవను సద్దుమణిగింపజేశారు. వాళ్ళు ఎలక్షన్ పెడతారు సార్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్.